హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదైతే స్వీట్ కార్న్ పకోడా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఆనియన్స్, తగినంత సాల్ట్, స్వీట్ కార్న్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా వేసుకున్న స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియా పౌడరు, గరం మసాలా, జీరా పౌడరు, పసుపు, కారం, సోంపు కొద్దిగా వేసుకునేసి రైస్ ఫ్లోర్ హాఫ్ కప్పు, కార్న్ ఫ్లోర్ హాఫ్ కప్పు, ఒక కప్పు శనగపిండి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే, ఇందులో వాటర్ అయితే అవసరం లేదు, సరిపోతుంది మనకి స్వీట్ కార్న్లో ఉన్న వాటరే. సో బాగా మిక్స్ చేయాలి ఇది. సో మీకు సరిపోలేదంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో ఇందులోనే మనం కాంచున్ నూనె ఒక స్పూన్ దాకా వేసుకొని ఇది బాగా మిక్స్ చేయాలి. సో అంతే, చాలా సింపుల్. మనం ఎంత గట్టిగా మిక్స్ చేస్తే అంత వాటర్ అనేది బయట వస్తుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత పకోడా లాగా వేసుకోవడమే. అంతే, ఇది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసి ఫ్రై అయిపోతుంది. మనం దించేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్